శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఉమెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ కోసం బుధవారం స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించింది. గుంటూరు అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగింది. వర్సిటీ వైస్ ఛాన్సలర్ గుళ్లపల్లి శ్రీనివాసరావు అభ్యర్థి నుండి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాచీన విద్యను కూడా విద్యార్థులకు అందించని సంకల్పంతో యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. తమ వద్ద విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు స్థిరపడ్డారని చెప్పారు. తమ వద్ద బీఎస్సీ, బీఈడీ, బీబీఏ, బీసీఏ, బీకాం, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ వంటి ఇతర కోర్సులు కూడా ఉన్నాయని చెప్పారు. ప్రసాదం పంపారు. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తమిళనాడులోని కాంచీపురంలో జగద్గురు పీఠమైన శ్రీ కాంచీ కామకోటి శంకరాచార్య మఠం ఆదిశంకరాచార్యుల వారి సమయం నుంచి వెలుగొందుతోంది. అందులో ఆ పరంపరలో 68వ పీఠాధిపతి పూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఆయనకి నడిచే దేవుడు అనేటువంటి పేరుంది. కరుణామూర్తి, తపస్సంపన్నులు. ఆయనకి 100 ఏళ్ళు నిండిన సందర్భంగా అక్కడ యూనివర్సిటీ ఒకటి స్థాపించాలి అనే ఉద్దేశంతో ఆయన శిష్యులైన పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు గురువుగారి పేరున ఈ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. దీనిని ప్రారంభించిన వారు మన ప్రియతమ ప్రధానమంత్రి, తెలుగువారు అయినటువంటి పివి నరసింహారావు గారు. వారి ద్వారానే ఆర్డర్ జీవో రావటం జరిగింది. అప్పటి నుంచి క్రమక్రమంగా అందులో అనేక రకాలైనటువంటి ఆధునిక విద్యకి ప్రాధాన్యత ఇస్తూనే ప్రాచీన విద్యలను కూడా వాళ్ళకి అందించాలి, భారతీయత నిలబెట్టాలి అనే ఉద్దేశంతో మంచి వినయ విధేయతలు కలిగినటువంటి సంస్కారవంతులైన విద్యార్థుల్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ యూనివర్సిటీ ఎన్నో ప్రయత్నాలు జరుగుతోంది. గత సంవత్సరాల్లో మా దగ్గర ఎంతోమంది విద్యార్థులు చదువుకుని, దాదాపు 30,000 మంది విద్యార్థులు చదువుకుని దేశ విదేశాల్లో మంచి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. అందులో ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఆయుర్వేద, బీఏఎంఎస్, లా కోర్సు, ఆడపిల్లలకి మాత్రమే లా కోర్సు, మిగిలిన కోర్సులు అందరికీ ఉన్నాయి. మంచి హాస్టల్ ఉంది. సంస్కృతం చదువుకునే వాళ్ళకైతే ఉచితంగానే భోజనం, ఉచిత వసతి, ఉచితంగానే విద్య అన్నీ ఉన్నాయి. ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులు కూడా సంస్కృతం బీకామ్కి ఉన్నాయి. అలాగా అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులు, రేడియో టెక్నాలజీ, తర్వాత ఫిజియోథెరపీ, ఇటువంటి కోర్సులు కూడా ఉన్నాయి. ఈ వివరాలన్నీ మా వెబ్సైట్లో ఉంటాయి. ల్యాబొరేటరీస్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఎవరు 15 ఏళ్ళు తగ్గినటువంటి వాళ్ళు కాదు, చాలా కాలంగా మాతో ఉన్నవాళ్ళు, పిహెచ్డీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో యూజీ దగ్గర అన్ని కోర్సుల్లోనూ, యూజీ దగ్గర నుంచి పిహెచ్డీ వరకు అన్ని కోర్సులు ఉన్నాయి. న్యాక్లో ఏ గ్రేడ్ కూడా ఉంది. అక్కడ శాకాహార భోజనం ఉంది. సురక్షితమైనటువంటి విద్యార్థులకి సురక్షితమైన స్థానం. అక్కడ ఎటువంటి గొడవలు, ఏమీ ఘర్షణలు జరిగే అవకాశం లేదు. ఆడపిల్లలకైతే మరీ ముఖ్యంగా చాలా సురక్షితమైన ప్రాంతము. ఈ మధ్య మేము అన్ని చోట్ల తిరుగుతున్నప్పుడు మమ్మల్ని అడిగేటువంటి పేరెంట్స్ అడిగేటువంటి ప్రధానమైన ప్రశ్న ఏంటంటే పిల్లలు సురక్షితంగా ఉంటారా అనేటువంటి, మిగిలిన విషయాల కంటే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే ప్లేస్మెంట్స్ కూడా మంచిగా ప్లేస్మెంట్స్ ఉన్నాయి. 90% ప్లేస్మెంట్స్ ఉన్నాయి అందరికీ. ఒక 10% మాత్రం హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తూ ఉంటారు. స్వామివారి పర్యవేక్షణలోనూ, తర్వాత మెడ్రాస్ ఐఐటి వారి సలహాలతోనూ, మణిపాల్ యూనివర్సిటీ వారి సలహాలతోనూ అక్కడ కోర్సులన్నీ ప్రారంభించడం, మార్చడం జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము. తర్వాత మంచి ల్యాబొరేటరీస్ ఉన్నాయి. స్పోర్ట్స్, కల్చరల్స్, మంచి జిమ్ ఉంది. అలాగా అన్ని ఈ విషయం ఇప్పుడు మాకు ప్రజలకి తెలియచేయటం కోసం మేము ఇంత విషయాలు మాట్లాడితే కానీ ప్రజలకి తెలియవు అనేటువంటి ఉద్దేశంతో మేమే వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది. మన తెలుగు వారితో ఉభయ రాష్ట్రాల్లోనూ. ఈ గుంటూరు వారు కూడా చాలామంది ఉన్నారు. మాకు